ఏం చేస్తా. నమస్తే అన్న గిరన్న. సో శ్రీకాంత్ భాయ్. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్, ఎందుకున్నావు ఇక్కడ? చెప్పోలు మతి సీమితం లేని అభాగ్యులకు సేవ చేసుకుంటా. తెలుసా నీకు? నేను మెథడిస్ట్ స్కూల్లో చదివిన హ్యాబిట్స్లో. ఏ స్కూలు? సెయింట్ జార్జ్ మెథడిస్ట్ స్కూల్ హ్యాబిట్స్. హ్యాబిట్స్. మెథడిస్ట్ చర్చ్ ఉంది, స్టాన్లీ గర్ల్స్ జూనియర్ కాలేజ్. సో ఈయన కూడా మనం ఒక 3 years అవుతుందన్న తీసుకొచ్చి. ఓకే, 3 years నుంచి ఇక్కడే ఉన్నాడు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని చెప్తున్నాడు. కుటుంబ సభ్యులు కూడా తమ్ముడు మరదలు ఉంది అందరు ఉన్నారు, కానీ ఇంట్లోకి రానివ్వరు నన్ను, నేను రోడ్డు మీదనే పడుకుంటున్నా. మేము తీసుకొచ్చేటప్పుడు అసలు భయంకరమైనటువంటి పరిస్థితి అన్న అయినది. కోటి ఉమెన్స్ కాలేజ్ ఆపోజిట్ లో డివైడర్ మధ్యలో ఉంటుంది చిన్నది, ఆ డివైడర్ పైన పడుకొని ఎండకు వానకు తడుచుకుంటూ అట్లా ఉండేవాడు. సో తీసుకొచ్చిన తర్వాత ఈయన పరిస్థితి మంచి ఫుట్బాల్ ప్లేయర్. ఓకే, ఈయన ఫుట్బాల్ ప్లేయర్. ఇప్పుడు మన ఆశ్రమంలో ఒక ఇన్ఛార్జిగా కూడా ఆయన పోస్ట్ ఇచ్చాను. ఓ సూపర్. వీళ్ళందరికీ కొన్ని గేమ్స్, తెలియని గేమ్స్ నేర్పించాలి శ్రీకాంత్ భాయ్ అని చెప్తే, సరే వీళ్ళందరినీ కూడా ఎలా ఆడాలి ఎట్లా అని బాల్స్ కూడా తీసుకొచ్చి ఆడిపిస్తా. ప్లస్ మంచిగా అంటే ఆయన మానసికంగా అందరూ ఏమనుకుంటారు, అనాథాశ్రమం మెంటల్ వాళ్ళది పిచ్చి వాళ్ళది అని అనుకుంటారు, కానీ వీళ్ళల్లో మంచి మంచి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, లాయర్లు, ప్లస్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్లస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఈయన ఒక ఫుట్బాల్ ప్లేయర్. సో ఇలా పరిస్థితి అలా ఉంటది, అంటే వాళ్ళ పరిస్థితి బాగోలేక అలా ఉంటారు వాళ్ళు. సో తెలుసా ఎవరు అన్న? ఫౌండర్ ప్రెసిడెంట్ ఎవరైనా అసలు నీకేమవుతాడు? నాకు సార్ లెక్క ఒక అన్నం తినిపించి ఒక రకంగా పోషించి, తల్లిదండ్రులు కూడా పోషించారు. అక్కడ అన్నదమ్ములు నేను అట్లా తెచ్చి ఇక్కడ అన్నం పెట్టి నాకు ఇది కాదు అది అది కాదు అని చెప్పి అట్లా మంచిగా చూసుకుంటాడా మరి? మంచిగా చూసుకుంటాడు. మంచిగా ఉంటున్నావు మరి ఇక్కడ? ఓకే. ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పు? అదే కోటి ఉమెన్స్ కాలేజ్లో చెబుతాడే వండుకున్నావు. ఒకటేసారి బండి వచ్చి లే నువ్వు తీసుకపోయే నేను అట్లా. ఎందుకు మరి ఆడ కోటి ఉమెన్స్ కాలేజ్ కాడ ఎందుకు పడుకున్నావు? అలా ఇట్లా ఇల్లు లేదా నీకు? ఇల్లు మాది సంధ్యా టాకీస్ ఉందా? అవును, ఆర్టీసీ క్రాస్ రోడ్. సంధ్యా టాకీస్ ముందు బవర్చి హోటల్ ఉంది. అవును, బవర్చి హోటల్ ఇట్లా ఇట్లా ఉంది. అది రోడ్ క్రాస్ చేయాలి. రోడ్ క్రాస్ చేస్తే ముందు మా ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ ఉంది? ఏం ఫ్యాక్టరీ ఉంది? బస్ బాడీలు తయారవుతాయి. అది ప్రకాష్ రెడ్డి కిరాయికి ఇచ్చినాం. అప్పట్లో వీళ్ళ ల్యాండ్ ఉండేనంట అక్కడ. మరి అక్కడ పోయి వెరిఫై చేస్తే అసలు ఊరు గుర్తుపడట్లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నట్టుంది బహుశా అది. ఫిర్బీ నేను అక్కడ ఫోటో ఈయన డీటెయిల్స్ అన్ని ఇచ్చి వచ్చిన. త్వరలో మనకి ఏమైనా సమాచారం రావచ్చు. ఎంతమంది మీరు పిల్లలు ఉన్నారా నీకు? నాకు పెళ్లి కాలే. మా అక్క కవిత సరున్నారు కవిత. మా చెల్లె మలక్పేట్ల కాంగ్రెస్ కార్యకర్తతో పెళ్లి చేసుకుంది. 2 years అయింది. మా తమ్ముడు జగదీష్ చింతల్ బస్తీ శారన్ కాలేజ్. పీజీఆర్ ఇల్లు ఖైరతాబాద్. పి జనార్దన్ తొమ్మలగూడ. అన్ని గుర్తున్నాయి నీకు? పి జనార్దన్ రెడ్డి అని కూడా చెప్తున్నా. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే పోటీ పడి 50 టీఆర్ఎస్ కేసీఆర్ ఆధ్వర్యంలో గెలిస్తే నాకు 50 ఎకరాలు ఎమ్మెల్యే దేవుని గెలిస్తే. ఓకే, ఎమ్మెల్యే పోటీ చేస్తావా? ఎమ్మెల్యే ఎక్కడి నుంచి పోటీ చేస్తావు? ఇప్పుడు వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తా అంటాడు డైరెక్ట్. పోదాంపా కేసీఆర్ దగ్గరికి, నాకు ఎందుకు ఇయ్యడు సీటు, మనం ఇంత చేస్తున్నాం కదా, 100 మందిని చేస్తున్నాం కదా, మనం పోదాం పదన్నా, నేను ఎమ్మెల్యేగా నువ్వు వాడి నీకు నేను 2 ఎకరాలు ఇచ్చి బిల్డింగ్ కట్టిస్తా. సూపర్. నువ్వు అనుకున్నది చెప్పిక. ఎమ్మెల్యే పోటీ చేస్తావా? ఎక్కడి నుంచి చేస్తావు? ఏ నియోజకవర్గం? ఆదిమెట్ల, నాగర్గూల్, బలంపేట నియోజకవర్గంలో పోటీ చేస్తే అన్న దిక్కలే పిచ్చిగా ఓట్లు వేసేస్తారు ఎగవాడి. ఓకే, రెడీ ఉన్నావు అయితే? తెలుసా కేసీఆర్? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్. ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ అయిపోయినావు. అరే సూపర్. 4 సార్లు ముఖ్యమంత్రి గెలిచిన చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి జనసేన పవన్ కళ్యాణ్, చిరంజీవి తమ్ముడు మెగాస్టార్. చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి గెలిచిండు. ఈయన జనసేన పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు మంచి పనులు చేసి బిల్డింగ్ కట్టించి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మాకు ఏం లేదు లోటు. అవును, చూడండి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన సంగతి నాకు తెలియదు. నాకు తెలియదు, ఆయన చూడు ఎట్ట పసి గట్టి. పవన్ కళ్యాణ్ తెలుసు అయితే నీకు? జనసేన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కూడా తెలుసు. మన ఎలక్షన్ లో నువ్వు ఇవన్నీ చూసినావు?
టీవీ చూసిడే గొప్ప, ఇంకా గుర్తు పెట్టుకున్నావు ప్రతిదీ మైండ్ లా. ఇక్కడ సీఎం ఎవరు తెలంగాణలో ఇప్పుడున్న సీఎం ఎవరు? ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి. బాబా అంటే రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మహబూబ్ నగర్లో మంచిగా పనిచేసిందని రాహుల్ గాంధీ మెచ్చుకొని గెలిపించినావు కాంగ్రెస్ 30-40 సీట్లు. నువ్వు అంత 40 సీట్లు గెలిపించినావు అని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికైపోయాడు. ఏమనిపిస్తుంది నీకు? ఇంత టాలెంట్ ఉంది, ఇల్లు గుర్తొస్తుంటదా? ఆర్టీసీ క్లాస్ లో సంధ్యా అదే ఇల్లు గుర్తొస్తుంటదా నీకు అంటున్నా? అక్క చెల్లి అమ్మ మా మరి అమ్మ ఉందా ఇప్పటికీ? తల్లిదండ్రులు చనిపోయారు. అక్క సరూర్ నగర్ లో చెల్లి. అంటే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అక్కడ రోడ్ పైకి వచ్చేసినాను. మరి మీ తమ్ముడు, మీ అక్క, మీ చెల్లెలు మంచి చూసుకోదా? బస్ స్టోర్లకు ప్రాబ్లం. నేను ఎవరో వస్తాడు నాకు 10 రూపాయలు చాయ్ తాగుదాం, ఎవరో వస్తాడు నాకు తీసుకో, వాళ్ళకి డిస్టర్బ్ కదా. ఓకే, అంటే తమ్ముడు భార్య ఇబ్బంది పడొద్దని చెప్పి నీ అంతకు నువ్వే ఇంటి నుంచి వెళ్ళిపోయినావు. చింత రోడ్డు మీద పడుకునేది. అంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు వీళ్ళు. అప్పుడే వాళ్ళు మానసికంగా మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు. అంటే వీళ్ళు ఎట్లా అంటే సెన్సిటివ్ మనస్తత్వం. ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎవరిని కొట్టరు, తిట్టరు. తనకు తానే శిక్షించుకుంటారు వీళ్ళు. శిక్షించుకొని ఆ సెన్సిటివ్ మనస్తత్వంతో మెంటల్ గా అవుతారు వీళ్ళు. చూడు, జనాలు పిచ్చోళ్ళు మెయిన్ అది. నేను ఇంత మంచి వ్యక్తులని, ఇంత మంచి టాలెంట్ నాకు తెలిసి ఇప్పుడు బయట అంటే రోడ్ల పైన తిరుగుతారు చూసినా, లైక్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా మేబీ నాకు తెలిసి ఇలా మాట్లాడరు. అసలు వాళ్ళకు ఇంత టాలెంటే ఉండదు. ఎస్, అవును, నిజంగా సూపర్. ఎప్పుడు సంతోషపడకు, గిరణ నీ తోడుండు, జనాలు చూసే వ్యూయర్స్ అందరు నీకు సపోర్ట్ చేస్తారు. సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి కాడికి అంటే చూస్తే నిజంగా తాతను చూసినట్టే అనిపిస్తుంది. సో తాత ఎట్లున్నావు? బాగున్నా? సంతోషంగా ఉన్నావు? మంచి చూసుకుంటున్నా గిరణ? ఆయన చూసేది లోటు లేదు బాబా. అంతేనా? అసలు ఎవరైనా నా మనవాడు చాలా సంతోషంగా ఉన్నావు. ఆయన ఉన్నంత వరకు నాకు సంతోషం తప్ప ఇంకేది కనిపించింది. అంతేనా? తిన్నావా? తిన్నావు, మంచిగా తిన్నా అంటావు. ఏంటి మంచిగా ఈ టైంలో మన్మరాలతో ఎంజాయ్ చేయాల్సిన టైం, ఆడుకునే వయసు మీది, మంచిగా ఆ వయసు అదే చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. ఓకే, నీ సొంత మన్మలు లేరా? నా గతాన్ని మర్చిపోయాను. ఎందుకు అలా గతాన్ని మర్చిపోయావు? గతం తప్పుకుంటే బాధ మిగులుతుంది. ఏమైంది అసలు మీ గతానికి? ఏమైంది? అడగకపోతే చాలా సంతోషిస్తాను. అయ్యో, అంటే దేని గురించి అంటే ఈ సమాజాల్లో ఉంటారు కదా, అంటే నువ్వు ఎలాగో బాధపడుతున్నావు, ఇంకా వేరే వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దంటే సో వాళ్ళకి మనం చెప్తేనే కొంచెం అర్థమవుతుంది అనే సందర్భంలోనే మాత్రమే అడుగుతున్నాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి అస్సలు కాదు పెద్ద ఆయన. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కర్మచారి. ఓకే, స్టీల్ ప్లాంట్ అంటే మీకు తెలుస్తుంది. షేర్ దాంట్లో నాకు అప్పుడు 60,000 రూపాయలు జీతం. ఎన్ని సంవత్సరాల కింద? నేటికి 23 సంవత్సరాల కిందట, 23 years కింద. ఓకే, అంత జీతగాడిని, అంత పనివాడిని. నా మనసుకి చూసుకొని కట్టుపడిన తర్వాత జీవితం వ్యర్థం అనుకున్నాను. సర్వం నాశనం చేసుకున్నాను. నా జీవితాన్ని నేను వదిలేక ఇక్కడికి వచ్చి చాలా రోజులు బికారిగా తిరిగాను. నాకు మరి ఎవరు నాది అన్నది లేదు, నేను అన్నది ఎవరికి లేకుండా ఉన్నా. కనిపించాడు, తీసుకొచ్చాడు. ఏమైనా అంత మంచిగా జాబ్ చేస్తున్నావు, 60,000 జీతం అని చెప్పాను, సడన్ గా ఎందుకు ఇక్కడికి వచ్చావు? మరి ఏం జరిగింది అసలు? మానసికంగా తట్టుకోలేని బాగా. దేనికోసం అది మానసికంగా? చెప్పలేదు. భార్య భర్తల 2 గుర్రాలు వెళ్తుంటే చాలా అందంగా ఉంటుంది. ఒక గుర్రం వెనకేసింది, ఒక ఆవు వెనకపోయిందంటే లాగడం కష్టం అవుతుంది. ఒకరిని తప్పించాలనుకున్నాను. నేను తప్పించుకోవడం ఏంటి, నేనే తప్పిపోతానని నేను తప్పుకున్నాను. అది పరిస్థితి. నీ అంతకు నువ్వే తప్పుకున్నావు. నేను ఒకరికి బాధ పెట్టకూడదు అనుకున్నాను. ఆ బాధ ఏదో నేనే భరిస్తాను. చెప్పాను కదా, తనకు తాను శిక్ష చేసుకోవడం వీళ్ళ నైజం. అది
అంటే ఏం అనిపించలేదా నీకు? అంటే నీ పైన శిక్ష ఎందుకు వేసుకోవాలనుకున్నావు నువ్వు అంతా? అంటే ఎందుకు ఆ ఆలోచన వచ్చింది నీకు? అని నేను ఒకరికి ఇస్తేనే నా కొడుకు ఇబ్బంది పడవచ్చు, ఉమ్, కట్టుకుంది బాధపడవచ్చు, నలుగురు వేరే రూపంగా చెప్పవచ్చు. ఎందుకు ఇప్పుడు ఇలా వచ్చేస్తే నలుగురికి ఏం చెప్తుంది, నా భర్త మెంటలిటీ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఉమ్, దానికన్నా రెండో మార్గం లేదు. ఉమ్. ఎంతమంది కొడుకులు? ఒక కొడుకు. గుర్తొస్తుంటాడు ఆ కొడుకు? కొడుకు నాకు ఇంకో కొడుకు ఎందుకు వస్తాడు? ఆ. అంటే ఎంత అయినా సొంత కొడుకే కదా, మన కడుపులో సొంత కొడుకు కాదు, మనిషికి జన్మనిచ్చే కొడుకు కొడుకు కాదు, అబ్బా. అభిమానం ఇచ్చేవాడు కొడుకు, ఉమ్, ఆదరించేవాడు కొడుకు. ఉమ్, నా కష్టాలు నన్ను చూస్తే చీయని వెళ్ళిపోయారు. మీరు కూడా నన్ను చూసారంటే చీచి అటు ఉండు అనే వ్యక్తిగా అవుతాడు. అది ఇతన భుజాలు పెట్టుకుని సర్వస్వం చేయించాను. ఉమ్, చుట్టూ గొడ్డలో కూర్చోబెట్టి ఇక్కడ ఉమ్. అవన్నీ మర్చిపోలేక ఇక్కడనే సర్వం అంటున్నాను. ఎక్కడ మీ ఊరే? ఎక్కడ మీ గ్రామం ఎక్కడ? నేను ఛత్తీస్గఢ్, తెలుగుని కాదు. ఓకే, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చావు ఇక్కడికి. అమ్మ తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావు? 11 సంవత్సరాలు కాజీపేటలో ఉన్నా. వరంగల్ కాజీపేట. కాజీపేట అక్కడ ఏం చేసినావు? అప్పుడు ఉండేటప్పుడు డబ్బు తీసుకొచ్చాను, తగలబెట్టాను. ఎవరు? నేను ఆ. ఏం నేర్పింది అంటావు? ఈ గుణపాఠం నీకు ఏం నేర్పించింది లైఫ్లో అన్నీ చూశాను బాబా, అన్నీ చేశాను, కానీ ఒక్కటిని తట్టుకోలేకపోయాను. నా జీవితాన్ని చనిపోలేకపోయాను. ఆయన ఇచ్చిన జన్మాన్ని నేను చాపకూడదు, ఆయనే తీసుకుంటాను. వదిలేసాను సభం మీద అనుకుని ఆ వేళ నుంచి బికారిగా. ఓకే, కుటుంబాన్ని అంతా వదిలిపెట్టి వచ్చేసినావు. గుర్తొస్తుంటారా కుటుంబం? ఇంతకు ముందు అప్పుడప్పుడు వస్తుండేవారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా కొడుకు కూడా ఇప్పుడు గుర్తురాదు. ఇప్పుడు నేను రోజు చూసుకుంటుంటే నాకు కొడుకు అన్న పద్ధతి. అంటే కుటుంబం కాకుండా కుటుంబం సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా ఫ్యామిలీలో, ఎవరు అసలు? నాకు మరి గుర్తు. ఓకే, మీ అమ్మ నాన్న అందరూ పోగొట్టు ఉంటారు. ఇంకా ఉండడం సంభవం. అంటే ఎక్కడో ఛత్తీస్గఢ్ లో పుట్టి ఇక్కడికి వచ్చి ఒకరిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి నీ లైఫ్ లో నువ్వే ఇబ్బంది పడుతున్నావు. అయినా ఏంటి బాబాయ్, నువ్వు అన్ని బాధలు పెట్టుకొని కూడా ఆ చిరునవ్వు ఎక్కడి నుంచి మెయింటైన్ చేస్తున్నావు? ఆ నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది నీకు? మనిషి బాధను ఇద్దరు మధ్యని చూపించకూడదు, నవ్వుతోనే ఆదరించి. నా బాధను చూపించానంటే మీరు బాధపడతారు, అది రాకూడదు నా వల్ల. ఓకే, అంటే ఈ సమాజాన్ని, అంటే ఒక 60,000 జీతానికి నువ్వు పనిచేసే వ్యక్తివి, మంచిగా డబ్బు పిల్లలు అంతా ఉన్న వ్యక్తివి, సడన్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు పిచ్చోడు 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 అంటుంటే, మనమే ఒకరికి అన్నం పెట్టేది, మనమే ప్లేట్ తీసుకున్న ఒకదానికి 1000 అని పోతుంటే, ఆ మూమెంట్ నీకు ఏమనిపించింది? ఆ సమయం నీకు ఏమనిపించింది అసలు? అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేను ఏదో తప్పు చేసుంటాను, దానికి శిక్ష నాకు అనుభవిస్తున్నాను. నేనే తప్పు చేసుంటాను, దానికి శిక్ష అనుభవిస్తున్నాను తప్ప ఇది వాళ్ళు చేసింది కాదు, వాళ్ళు చేయదు. ఇంకే అది అవ్వకపోతే ఇంకేమో అవును. ఓకే, అంటే గుర్తొస్తుంటారా ఆ టైంలో ఎట్లుండే నువ్వు, ఇప్పుడు ఎట్లయినావు అని చెప్పి ఒక్కొక్కసారి గుర్తొస్తుంటా ఖాళీ ఉన్న టైంలో? గతం కలక ముందు అప్పుడప్పుడు గుర్తొచ్చేది, దానికి బాధ భరించలేక మందు తాగిపడుతుంది. ఓకే, మందు బాగా బాగా తాగి. మరి ఇప్పుడు దానికి విషయంగా చూస్తాను. ఓకే, ఎందుకలా ఎలా బంద్ చేసినావు మందు? అది ఎందుకని నాకు ఆ మందు కన్నా పెద్ద మంది ఇక్కడ దొరుకుతుంది. అరే సూపర్, చాలా సంతోషంగా ఉన్నా అంటూ. ఏం చెప్పాలనుకున్నావు? ఒకవేళ ఇదే వీడియో నీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కానీ, మీ భార్య కానీ, నీ కొడుకు కానీ, ఎవరైనా సరే నీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఈ వీడియో చూస్తే ఏం చెప్తావు వాళ్ళకి? నేను వాళ్ళతో మాట్లాడదలుచుకోలేదు, నేను ఉన్నానని కూడా నేను చెప్పడం తలుచుకోలేదు. గట్టిగా గాయపడ్డావు. నేను సమాజంలో లేని మంచి ఒక్క ఈయన కోసం నేను ఈయన కోసం ఉన్నా. ఓకే, తిండి పెట్టిన వ్యక్తికి తోడున్న వ్యక్తిని ఎప్పుడు మర్చిపోవద్దు, వాళ్ళే కొంత కొడుకులా చూసుకోవాలి అంటూ. ఓకే, ఇంకా ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావు బాబు? ఈ సమాజానికి ఏదైనా చెప్పాలంటే, లైఫ్ లో నువ్వు అన్ని అనుభవించావు,
ఒక ఏజ్ వచ్చింది, అన్ని అనుభవించావు, కొడుకు పెట్టే ఒక డ్యూటీ, ఈ లైఫ్ కూడా అనుభవించావు. ఈ సమాజానికి నువ్వు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే కొడుకులకు కానీ భార్యలకు కానీ ఈ ఎవరికైనా చెప్పాలంటే ఏం చెప్తావు? నేను ఇప్పుడు ఎవరికైనా చెప్పాలనుకుంటే నాకు తెలిసిన మట్టు ఒకటి చెప్పగలను. ఉమ్, నేను సమాజాని కోసం నేను కాదు, నలుగురు కోసం నేను ఉండాలి. ఉమ్, అది నలుగురు దగ్గర నేను వాళ్ళు తలదించి వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఎలా చూసుకోవాలి అన్నది నేను నేర్చుకోవాలి. ఇంకే తప్ప ఒకరి దగ్గర నేను గర్వం కావద్దు. ఉమ్. నేను అన్న పదాన్నే మర్చిపోవాలి, ఎస్, మనము అన్నదాన్ని ఆదరించాలి. సూపర్. ఓకే, సో ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉన్నా అంటారు. సో వ్యూయర్స్ నిజంగా చూడొచ్చు, మీకు కనిపిస్తుంది తాత కళ్ళల్లో ఆ సంతోషం కనిపిస్తుంది, ఆ చిరునవ్వు కనిపిస్తుంది. నిజంగా హ్యాండ్స్ ఆఫే చెప్పాలి. సో అంత కుటుంబాన్ని అంతా మర్చిపోయి సంతోషంగా, అంటే నాకు తెలిసి నువ్వు పైన నవ్వుతున్నావు కానీ నీ మనసులో బాధ ఇంకా అట్లనే ఉంది. బాబా దీన్ని ఏం చెప్పాలి అని అంటే గుండెలో ఉండే దెబ్బ మర్చిపోలేదు, అది ఉంటూనే ఉంటాయి. పోతే దాన్ని మనం పక్కన పెట్టాలి, ఎస్, దాన్ని ఇప్పుడు షో చేయకు. గతం గతః గత గతం గతో గత. ఓకే, సో వ్యూయర్స్ నిజంగా చూడొచ్చు. నా నీకు కూడా హ్యాండ్స్ అప్ చెప్తున్నా, అంటే ఒక పెద్ద మనిషి నిజంగా ఇవి మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా, పిచ్చోళ్ళు 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 అంటూ వచ్చిన అన్నోడే నిజంగా పిచ్చోడు. ఎందుకంటే గొప్ప వ్యక్తి, మంచి 60,000 జీతానికి పనిచేసే వ్యక్తి, కొడుకు భార్య, మంచి కుటుంబం ఉన్న వ్యక్తి, కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు. ఎన్ని కోట్లు అడగండి. ఓకే, అన్ని కోట్లు ఉన్నాయా మీ దగ్గర? నేను ఉండేటప్పుడు 6 కోట్ల ఆస్తి. పాప పాప అప్పట్లోనే 6 కోట్ల ఆస్తి, అంటే ఇప్పుడు 600 కోట్లు అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. ఏమైంది మరి ఆస్తి అంతా? ఎవరికి? తను వచ్చేసాను, దానికి అధికారం అంతా ఇచ్చేసాను. ఆస్తి అంత ఇచ్చేసి వచ్చేసినావు. నిజంగా పెద్ద నీ ఆస్తులు అన్నది పెట్టి కూడా నిజంగా నీకు దండం పెట్టాలి. ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా, నిజంగా చెప్తున్నా. గొప్ప వ్యక్తులు మీలాంటి వాళ్ళ గొప్ప వ్యక్తులు అంటారు కదా, మీలాంటి ఆశీర్వాదాలు కూడా మాకు ఎప్పుడు ఉండాలి, మీలాంటి వాళ్ళ పెద్దల ఆశీర్వాదం. సో జీవించండి నన్ను, మీ మన్మడని నన్ను మంచి ఆశీర్వదించండి అంటున్నా. నన్ను ఆశీర్వదించండి అంటున్నాను. దీవించు. దేవస్థాన బాబా, స్వీట్ నేమ్ ప్లీజ్. అనిల్ నా పేరు. ఓకే, సో థ్యాంక్ యూ పెద్దయినా.